టంగ్ స్లిప్ అయితే తలనొప్పులు తప్పవు. సాధారణ పౌరుడైనా ఓ పెద్ద లీడర్ అయినా నోరు జారితే అంతే సంగతులు. ఆవేశంలోనో ఆవేదనతోనో మాట్లాడి మంత్రి కొండా సురేఖ పీకలోతు కష్టాల్లో ఇరుక్కుపోయారు. పవర్లో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న లేడీ ఫైర్ బ్రాండ్గా పేరు తెచ్చుకున్న ఆమెకు ఓ స్టేట్మెంట్ తెచ్చిన చిక్కులు అంతా ఇంతా కావు. ఎంత పని చేశావమ్మా అని అధిష్టానం, ఏంటి గోలా అని రాష్ట్ర నేతలు, ఆమెను బర్తరఫ్ చేయాలని అపోజిషన్ అందరూ ఆమెను టార్గెట్ చేశారు. కొండా సురేఖ వ్యవహారంలో ఏం జరుగుతోంది? అధిష్టానం అంతలా రియాక్ట్ కావడానికి కారణమేంటి? క్రమశిక్షణా చర్యలు ఉండబోతున్నాయా? ముదురుతోన్న కొండా సురేఖ వ్యాఖ్యల వ్యవహారం. కొండా ఇష్యూపై కాంగ్రెస్ అధిష్టానం సీరియస్. ఆ కేంద్ర మాజీ మంత్రి ఫిర్యాదుతోనే ఏఐసీసీ రియాక్ట్ అయిందా? ఆమె ఓ రాష్ట్ర మంత్రి, అంతో ఇంతో ఇమేజ్ ఉన్న మహిళా లీడర్. ఒకే ఒక్క స్టేట్మెంట్ తో అందరికీ టార్గెట్ అయిపోయారు. కేటీఆర్ మీద అటాక్ చేయబోయి ఆమె చిక్కుల్లో పడిపోయారు. కొండా సురేఖ నాగార్జున ఫ్యామిలీని వివాదంలోకి లాగడంతో ఇష్యూ పెద్దదైంది. సినీ ఇండస్ట్రీ ఓ రేంజ్ లో రియాక్ట్ అయింది. అధికార పార్టీపై అపోజిషన్ దాడి మరింత పెరిగింది. ఈ వ్యవహారం అటు తిరిగి ఇటు తిరిగి కాంగ్రెస్ హైకమాండ్ దృష్టికి వెళ్లింది. దాంతో కొండా సురేఖ వ్యవహారంపై ఏఐసీసీ సీరియస్ గా ఫోకస్ చేసినట్లు తెలుస్తోంది. కొండా ఇష్యూలో అసలేం జరిగిందని ఢిల్లీ పెద్దలు పీసీసీని నివేదిక కోరినట్లు చెప్తున్నారు. రాజకీయాలకు సంబంధం లేని సినిమా వాళ్లను వివాదంలోకి లాగడంపై టాలీవుడ్ నుంచి మొదలు బాలీవుడ్ వరకు వ్యతిరేకత వ్యక్తమవడంతో ఏఐసీసీ పెద్దలు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు కాంగ్రెస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. పీసీసీ నుంచి పూర్తి వివరాలు అందగానే కొండా సురేఖపై చర్యలు తీసుకుంటారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. కొండా సురేఖ కామెంట్స్ పెద్ద దుమారానికి దారితీస్తాయని ఊహించని తెలంగాణ కాంగ్రెస్ నేతలు కాస్త ఆలస్యంగా తేరుకున్నారు. తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్లు కొండా సురేఖతో ప్రకటన ఇప్పించారు. అయితే అప్పటికే జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది. తమ కుటుంబంపై కొండా చేసిన ఆరోపణల విషయాన్ని అక్కినేని అమల ఎక్స్ ద్వారా ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీకి ట్యాగ్ చేశారు. అంతేకాకుండా ఓ కేంద్ర మాజీ మంత్రి కొండా సురేఖ వ్యవహారాన్ని అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో కొండా సురేఖ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకున్న ఢిల్లీ పెద్దలు అసలేం జరిగిందో రిపోర్టు పంపాలని తెలంగాణ కాంగ్రెస్ నేతలను ఆదేశించినట్లు తెలుస్తోంది. అయితే కేటీఆర్ ను విమర్శించే క్రమంలో అనుకోకుండా నాగార్జున కుటుంబంపై కామెంట్ చేశారని, వెంటనే ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్నారని పీసీసీ నేతలు కొండా సురేఖను వెనకేసుకొచ్చేలా అధిష్టానానికి నివేదిక ఇచ్చినట్లు టాక్ వినిపిస్తోంది. ఓ కేంద్ర మాజీ మంత్రి ఫిర్యాదుతో పాటు మెయిన్ స్ట్రీమ్ మీడియా, సోషల్ మీడియాలో వచ్చిన కథనాలను పరిశీలించిన కాంగ్రెస్ అధిష్టానం పెద్దలు పీసీసీ నివేదికతో ఏమాత్రం సంతృప్తి చెందలేదని తెలుస్తోంది. ఈ క్రమంలోనే అక్కినేని అమలతో ఏఐసీసీ అగ్రనాయకురాలు ప్రియాంక గాంధీ ఫోన్లో మాట్లాడి జరిగిన విషయంపై ఆరా తీసినట్లు కాంగ్రెస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. కొండా సురేఖ రేపిన చిచ్చుతో ప్రభుత్వంతో పాటు కాంగ్రెస్ పార్టీపై ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తున్నాయనే భావనకు ఢిల్లీ పెద్దలు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో కొండా సురేఖపై క్రమశిక్షణా చర్యలు తీసుకునే అంశాన్ని ఏఐసీసీ పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఆదివారం ముఖ్యమంత్రి ఢిల్లీ వెళ్తున్న నేపథ్యంలో కొండా సురేఖ ఇష్యూపై మాట్లాడి అధిష్టానం ఓ నిర్ణయం తీసుకోనున్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. కొండా సురేఖ మంత్రి పదవికి అనర్హురాలని, ఆమెను బర్తరఫ్ చేయాలని పెద్ద ఎత్తున డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. ఎక్స్ లో రాహుల్ గాంధీకి పలువురు ఫిర్యాదు చేశారు. దీంతో ఖచ్చితంగా కొండా సురేఖ మీద అధిష్టానం చర్యలు ఉంటాయన్న టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే రాజీనామా డిమాండ్లు వెల్లువెత్తుతూ ఉండడంతో రేవంత్ ఢిల్లీ పర్యటనలో ఉండగానే ఏదో ఒక బిగ్ స్టేట్మెంట్ రాబోతోందన్న ప్రచారం జరుగుతోంది.